గెలవాలంటే కష్టాలను ఓర్చుకోవాలి, ఎదగాలంటే గతాన్ని మర్చిపోవాలి, బ్రతకాలంటే ఇష్టాలను మార్చుకోవాలి. గాయం లేనిదే గెలుపు రాదు, కష్టం రానిదే కిరీటం దక్కదు. పడే బాధను చూసి భయపడకు, అది నిన్ను బలహీనపరిచేందుకు కాదు, బలమైన వ్యక్తిగా మార్చేందుకు వస్తుంది. సర్కారు బడి నిన్ను పిలుస్తున్నది, రారమ్మనన్నది. ఇంగ్లీషు చదువు కూడా చెప్పుచున్నది, ఎంతో నేర్పుతున్నది. సర్కారు బడి నిన్ను పిలుస్తున్నది, రారమ్మనన్నది. ఇంగ్లీషు చదువు కూడా చెప్పుచున్నది, ఎంతో నేర్పుతున్నది. పద 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 పోదాం సర్కారు బడికి, పద 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 పోదాం సర్కారు బడికి. పైసన్నది ఖర్చు లేని అమ్మ ఒడికి. సర్కారు బడి నిన్ను పిలుస్తున్నది, రారమ్మనన్నది. ఇంగ్లీషు చదువు కూడా చెప్పుచున్నది, ఎంతో నేర్పుతున్నది. ఖర్చులతో దూరభారముద్దు, అమ్మా నాన్నల ప్రేమ ఉంటేనే ముద్దు. వేల వేల ఖర్చులతో దూరభారముద్దు, అమ్మా నాన్నల ప్రేమ ఉంటేనే ముద్దు. ఆటోల్లో బస్సుల్లో కుక్కి ఎక్కిస్తూ, ఆటోల్లో బస్సుల్లో కుక్కి ఎక్కిస్తూ, ప్రమాదాల అంచున ఆ పయనం అసలొద్దు. పద పద అరెరెరి పద పద, పద 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 పోదాం సర్కారు బడికి. పైసన్నది ఖర్చు లేని అమ్మ ఒడికి. పలక బలపాలు, పాఠ్య పుస్తకాలు, యూనిఫారములు, మధ్యాహ్న భోజనాలు. పలక బలపాలు, పాఠ్య పుస్తకాలు, యూనిఫారములు, మధ్యాహ్న భోజనాలు. పౌష్టిక ఆహారం గుడ్డు 3 రోజులు, పౌష్టిక ఆహారం గుడ్డు 3 రోజులు. వినోదాలతో పాఠం ఫలించేది. పద 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 పోదాం సర్కారు బడికి. పైసన్నది ఖర్చు లేని అమ్మ ఒడికి. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం, అశ్వారావుపేట, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ. ఒక మంచి విద్యా సంస్థ కోసం మీ వెతుకులాటను ఆపండి. ఉత్తమ బోధన కలిగిన మా పాఠశాలలో మీ పిల్లలను చేర్పించండి. తెలంగాణ ప్రభుత్వం విద్యపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించి అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా అన్ని సౌకర్యాలను కల్పించింది. మన అశ్వారావుపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలుగు మరియు ఇంగ్లీషు మాధ్యమాలలో నిపుణులైన ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులచే ఉచిత విద్యను అందిస్తూ ప్రతిష్టాత్మక ట్రిపుల్ ఐటీలలో సీట్లు సాధిస్తూ మంచి క్రమశిక్షణ కలిగిన పౌరులుగా మీ పిల్లలను తయారు చేస్తున్నాము. నైపుణ్యంతో కూడిన వారిగా మీ పిల్లలను తీర్చిదిద్దేందుకు బ్యూటీషియన్ మరియు కంప్యూటర్ కోర్సులలో 6వ తరగతి నుంచే శిక్షణను అందిస్తున్న మా పాఠశాలలో మీ పిల్లలను చేర్పించి ఉత్తమ విద్యకు మమ్మల్ని బాధ్యులను చేయండి. 2026 నుంచి 27 వరకు విద్యా సంవత్సరానికి అడ్మిషన్ల కోసం పాఠశాల కార్యాలయంలో సంప్రదించండి. ప్రతి తరగతి గదిలో ఫ్యాన్లు, విద్యార్థులకు బెంచీల సౌకర్యం, ఉచిత పాఠ్య పుస్తకాలు, నోట్బుక్స్ పంపిణీ, ఏకరూప దుస్తులు పంపిణీ, రుచికరమైన పౌష్టికాహారం కలిగిన మెనూతో ప్రతిరోజు మధ్యాహ్న భోజనం, బాలికల కోసం భోజనశాల ఏర్పాటు, బాలికలకు స్వీయ రక్షణ కోసం కరాటే శిక్షణ, విద్యార్థుల శారీరక మానసిక ఆరోగ్యానికి ప్రతిరోజు క్రీడల నిర్వహణ,
పాఠశాలలోనే ఆర్వో ప్లాంట్ ద్వారా శుద్ధి చేసిన త్రాగునీటి సదుపాయం. IIITలో ప్రవేశానికి 10వ తరగతి విద్యార్థులకు మార్గదర్శనం. ఏడాదికి 12,000 రూపాయలు ఉపకార వేతనం లభించే NMMS ప్రతిభా పరీక్షకు 8వ తరగతి విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ. ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్ IFB పై ఆధునిక పద్ధతుల్లో డిజిటల్ మరియు AI తరగతుల నిర్వహణ, ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు ప్రత్యేక బోధన. జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో నిర్వహించబడే సైన్స్, క్రీడా కార్యక్రమాలకు ప్రోత్సాహం. మన సంస్కృతిని తెలియచేసే విధంగా పండుగలు, ప్రత్యేక దినోత్సవాల నిర్వహణ. SC, ST, BC విద్యార్థులకు స్కాలర్షిప్ సౌకర్యం. 2025-26 IIIT బాసరలో సీట్లు సాధించిన మా విద్యార్థులు తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిచే ప్రశంసలు. జల సంచయ్, జన భాగీదారి 1.0 అవార్డు బహూకరణ. కార్పొరేట్ స్థాయి విద్యను అందిస్తున్న మన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అస్వార. వాళ్ళకి ఏంటంటే ఫుల్ పెడ్జ్ గా FLN స్టార్టింగ్ బ్యాచ్ మేడం. ఈ 7th పిల్లలు ఇప్పుడు 7th క్లాస్కి వెళ్ళిన టీచరు క్లాస్లో నుంచి చాలా ఆనందంగా బయటకు వస్తారు మేడం. అసలు ఎంత అంటే మనం చెప్పాలి అంటే ఇంకా మనం నేర్చుకుని వెళ్ళాలి వీళ్ళని. ఉత్సాహం చూస్తుంది అంటే మనకి అరే మనం చెప్పలేకపోతే మన కళ్ళల్లో నీళ్ళు వస్తాయి అనమాట. అంటే అంత ఉత్సాహాన్ని మనం నీరు గారుస్తాము అన్నట్టుగా FLN ఫలాలు ఇప్పుడు 6th, 7th చూసి మేడం మేము రోజు ఆస్వాదిస్తున్నాము. దానికి మాత్రం అంటే ఈ ఐడియా వచ్చినటువంటి దీనికి మాత్రం మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మేడం. అలాగే మా మండలానికి వచ్చినట్లే మేడం, మా మండల విద్యాశాఖ అధికారి కూడా చాలా బాగా కృషి చేస్తారు మేడం. అంటే మనకి స్టేట్ నుంచి కానివ్వండి, ఎక్కడ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చినటువంటి ఆదేశాలని ఎప్పుడప్పుడు మాకు తెలియజేస్తూ మమ్మల్ని ముందుండి నడిపిస్తున్నారు. అలాగే మా కాంప్లెక్స్ CRP గారు కూడా బాగా పనిచేస్తారు మేడం. వారి ఆధ్వర్యంలో ఒక ఆలోచన ఏంటంటే పిల్లలు రాసినటువంటివి మేడం వాళ్ళు సొంతగా రాస్తారు మేడం. ఇవి ఈ కథల్లో మనం ఎడిట్ అనేది ఒక్కటే ఉంటుంది. ఏంటంటే ఏదైనా పదంలో ఏదన్నా అక్షరం తేడా ఉంటే తప్ప పదాన్ని మాత్రం మేము మార్చాం మేడం. యాజ్ ఇట్ ఈజ్గా ప్రింట్ చేసి పిల్లలకి చూపిస్తాం మేడం. ఉత్సాహంగా రాసుకొస్తున్నారు. వాళ్ళ ఇష్టం మేడం. ఇంగ్లీష్ స్టోరీ రాసిన వాళ్ళు కూడా ఉన్నారు మేడం. కొంతమంది ఏమో డ్రాయింగ్లో ఉన్నారు మేడం. ఈ డ్రాయింగ్ వాళ్ళు వేసినటువంటివి బుక్ రూపంలో వచ్చేసరికి వాళ్ళకి ఏంటంటే అదొక రకమైనటువంటి ఉత్సాహం. అంటే నేను వేసింది ఇందులో వచ్చింది, నా ఫోటో వచ్చింది అనేది పేరెంట్స్ తీసుకెళ్ళి చెప్పడం. పేరెంట్స్ కూడా ఏంటంటే ఇలాంటివి అంటే గవర్నమెంట్ స్కూల్లో ఇవి ఉంటాయా అన్న దాంట్లో ఇదయ్యారు మేడం. అలాగే కేవలం ఇవి హై స్కూల్ అంటే మండలం మొత్తం తీస్తాం మేడం. మా కాంప్లెక్స్ అనే కాకుండా మండలంలో ఉన్న పిల్లలు అంటే నెక్స్ట్ మాకు హై స్కూల్కి ఫీడ్బ్యాక్ ఉంటుంది కాబట్టి మీ మండలంలో ఏ స్కూల్ని వదిలిపెట్టాం మేడం. వాళ్ళు రాసిన వాటిని కూడా మేము ప్రింట్ చేసుకున్నాం అనమాట. అంటే పేరెంట్స్కి ఇక్కడ మాకు హై స్కూల్ ఉంది, మాకు 500+ స్ట్రెంత్ ఉంటుంది మేడం. మా హై స్కూల్ ఒక 3 హాస్టల్స్ ఉంటాయి మాకు. మండలంలో ఉన్న పిల్లలందరూ వస్తూ ఉంటారు. వాళ్ళకు కూడా తెలియాలని ఆ స్కూల్లో అంటే UP స్కూల్లో ఉన్న పిల్లలు, ప్రైమరీ ఉన్న పిల్లల వాడు కూడా కథలన్నీ కూడా ప్రింట్ చేయించాం మేడం. ఇది కూడా ఎక్కడా తీసింది కాదు సార్, వాళ్ళు సొంతగా రాశారు. ఇందులో కూడా మేము ఎడిట్ చేస్తుంటే ఏదన్నా ఒత్తులు కానివ్వండి, జట్టలు కానివ్వండి ఏమైనా పోతే తప్ప ఎక్కడా కూడా పదాలు మార్చకుండా ప్రింట్ చేస్తాం మేడం. అలాగే మా వాళ్ళు FLSకి వచ్చినట్లయితే మేడం మార్క్ టెస్ట్ పెట్టారండి. ఫస్ట్ది అయిపోయింది. ఎప్పుడు అనుకోవాలి ఈ లైఫ్ ఎంతో గొప్పదని, అంతులేని ఆనందం అందులోనే ఉంటదని, అందరికీ సహాయపడుతూ ఆనందాన్ని పంచుతూ చిరునవ్వులు పెదవులపై చిందిస్తూ ఉండాలి. అవనిపై ఉన్నాళ్ళు హాయిగా బ్రతకాలి. మనం పోయాక నలుగురు మనల్ని తలచుకోవాలి. ఎప్పుడు అనుకోవాలి ఈ లైఫ్ ఎంతో గొప్పదని, అంతులేని ఆనందం అందులోనే ఉంటదని. మార్చకునే వీలుందా మన పుట్టుకనే పద్యం, మార్చగలము తలచుకుంటే ముందున్న భైతవయం. వేగిరమే తెలుసుకో విలువైందని కాలం, నీలో మార్పును మొదలు పెట్టు ఇది సరి అయిన సమయం. ఎప్పుడు అనుకోవాలి ఈ లైఫ్ ఎంతో గొప్పదని, అంతులేని ఆనందం అందులోనే ఉంటదని.
గట్టు వరకు ఎప్పుడు అనుకోవాలి ఈ లైఫ్ ఎంతో గొప్పదని అంతులేని ఆనందం అందులోనే ఉంటదని